ధర్మశాస్త్రం రాబోతున్నా మేలుల ఛాయగలదే కానీ వాస్తవంగా ఏం రాయాలా? ఆ మేలుల నిజస్వరూపం కాదని రాయాలి. కానీ ఏమన్నాడు? ఆ వస్తువులా అంటే ఆ వస్తువులు ఏంటి? ఆ వస్తువులు మేలులు కాదు. అందరూ చెప్పండి. పాత నిబంధన వస్తువులు, పాత నిబంధన వ్యక్తులు మేలులు కాదు. పాత నిబంధనలో వ్రాయబడిన ఎగ్జాంపుల్స్ మేలు కాదు. ఆ ఎగ్జాంపుల్స్ యొక్క నిజస్వరూపం మేలు. ఇప్పుడు మీకు చెప్పిన ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న వాటిని మనం వింటున్నప్పుడు మనం క్రీస్తును గుర్చి వినకపోతే, నిజస్వరూపం గుర్చి వినకపోతే, మీరు మేలులను గుర్చి వినట్లేదు. మేలులను గుర్చి వినకపోతే మీరు మేలులను పొందుకోలేరు. ఎంత టైం వేస్ట్ అవుతుంది తెలుసా ఈ బైబిల్ క్లాసులు, బైబిల్ స్టడీలు? చాలా టైం వేస్ట్ ఇదంతా. అందుకని మనం ఫస్ట్ నుంచి ఆదికాండం నుంచి ప్రారంభించిన మన స్టడీలో ఒక పర్ఫెక్ట్ మోడల్ని దేవుని ఆత్మ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో నువ్వు ఒక రిఫరెన్స్ చదివినా మెసేజ్ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రావాలా. అది కూడా ఎలా రావాలా? అలాగే మన ప్రభు అయిన అలా రాకూడదు, లేఖనాలను అనుసరించాలా. దేవుని సేవకులు ఐజక్ గారు ఏం చెప్పేవారంటే, కొన్నిసార్లు మరియు అనేదాన్ని కూడా రిఫరెన్స్ చెప్పాలి అనేవాడు నాతో. మరియు అనేదాన్ని కూడా రిఫరెన్స్ చెప్పాలి, కానీ అనేదాన్ని కూడా రిఫరెన్స్ ఎందుకు తాతయ్య అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అసలు మన బైబిల్లోంచి ఏదైనా చెప్తే వితౌట్ రిఫరెన్స్ మనం చెప్పకూడదు అని నేర్పించారు. అయితే అలా చెప్పాలనే ప్రయత్నం కాదు, ఎందుకంటే కొన్నిసార్లు అలా చెప్తున్నప్పుడు కంటెక్స్ట్లో నుంచి బయటకు వచ్చి రిఫరెన్స్లు చెప్తారు. నేను ఇటీవల ఒకసారి చెప్పే కదా, రోమపత్రిక 7:14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని చెప్పి